ఆరోగ్యం ఉంటేనే ప్రపంచంలో అన్నీ ఉంటాయి. ఆరోగ్యం లేకుండా పోయిన దండ కనుక नमस्करोमि मंत्रपुष्पो ओम राजाधिराजाय प्रसख्य साजने नमो वयम्बे श्रवणाय कुर्महे कामेश्वराय श्रवणोद्धारो महाराज श्री महाविष्णवे नमः स्वाहा स्वाहा भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय सर्वामय विनाशाय त्रैलोक्यनाथ त्रैलोक्यमोहनाय श्री महाविष्णवे नमः स्वाहा स्वाहा। మీకు ఇచ్చిన పుస్తకంలో 5వ పేజీలో మంత్రం ఉందండి. చిన్న పుస్తకం ఉంది కదా, 5వ పేజీలో మంత్రం ఉంది. చూసుకుంటూ స్వాహాకారం చెప్పిన వేస్తూ ఉండండి. అట్లయినా చదువుకుంటూ 5వ పేజీ అమ్మా ఇక్కడ పుస్తకం 5వ పేజీ. శ్రీ మహావిష్ణవే నమః స్వాహా స్వాహా
అట్లా సార్ మీరు ఇటు వస్తారా शुक्राय भानवे भरद्रं मम्यं मतिं चाग्नये सपोदं देव्यानि मानसाय लोकं सन्दर विश्वानि विद्मराजराधे अच्छागिरो मतयो देवयन्ते अग्नियन्ति द्रविणं भिक्षमाणा प्रदे गद्धस्तञ्जो हव्यवाहवरतिं मानुषाणा अग्नेत्तमस्मद्ययातं प्रत्सर्वो ఈ ధన్వంతరి జయంతి ఉత్సవాన్ని ప్రత్యేకించి హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ ప్రత్యేకంగా యజ్ఞాన్ని నిర్వర్తించారు. సాధారణంగా ధన్వంతరి యజ్ఞాన్ని ఆయుర్వేద వైద్య సాంప్రదాయాన్ని పాటించేటువంటి వైద్యులు, విద్యార్థులు, అలాగే ఆ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సాధారణంగా ఆధ్యాత్మికంగా అందరికీ ఈ ప్రత్యేకించినటువంటి ఈ యజ్ఞం నిర్వహించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, పూర్వం క్షీరసాగర మదనంలో అమృతార్థం మందర పర్వతాన్ని వాసుకితో మంథనం చేసినప్పుడు వచ్చినటువంటి వాటిలలో ప్రత్యేకించి ధన్వంతరి భగవాను కూడా అటు అమృత కలశం, అలాగే మూలికలు, మహత్వ కలిగినటువంటి మూలికలు, ఇంకా అష్టాంగాయుర్వేదం మొదలైనటువంటి వాటితో ప్రత్యక్షం కావడం, అలాంటి ధన్వంతరి భగవానుడు ఈ లోకంలోకి వచ్చి ఈతి బాధలన్నీ పోవడానికి ప్రత్యేకించి ఈ ఆయుర్వేద శాస్త్రం, దాంట్లో ఉండేటువంటి ఆయుర్వేద మూలికలతో చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యాధి నిరోధకం లేదా వ్యాధి చికిత్సలకు సరిపోయేటువంటి వాటిని ఈ లోకానికి ప్రసాదించారు. కాబట్టి ఈ రోజు ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. సంప్రదాయాన్ని సృష్టించిన వాడు ఆయన శిష్యుడు సుశ్రుతుడు. సుశ్రుతుడు సుశ్రుత సంహిత శల్యకోవిదుడు. ఆయన సముద్ర మంథనంలోంచి ఉద్భవించాడు. ఈయనకు విష్ణుదేవుడు 12వ అవతారం అని కూడా అనుకుంటారు. సముద్ర మంథనంలో నుంచి బయలుదేరిన వస్తువు అని చెప్పడం తప్పు, కానీ దేవుళ్ళలో ఈ దేవతలకు ఈయన వైద్యుడు. నిర్మించాము. చాలా మంచి స్పందన లభించింది. ఎందుకంటే కరీంనగర్ నుంచి కూడా వచ్చారు. ఇక్కడ కరీంనగర్ నుంచి కూడా ఈ యజ్ఞం గురించి వచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విని వాళ్ళకు ఒకసారి చెప్పామో లేదో వాళ్ళు అక్కడ నుంచి కరీంనగర్ నుంచి వచ్చారు ఇద్దరు దంపతులు. చాలా సంతోషం. ఇక్కడ అందరినీ మేము మా దగ్గర వచ్చే పేషెంట్లకు కానీ డాక్టర్లకు కానీ హైదరాబాద్లో ఉన్న అందరికీ డాక్టర్లకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆయన అనుకున్నంతగా వచ్చారు. చాలా సంతోషం. ఈ యజ్ఞం పాటించిన వారికి మేము చెప్పేది ఏంటంటే ఆయురారోగ్యాలు, తర్వాత సుఖశాంతులు, తర్వాత ముఖ్యంగా మన యజ్ఞం చేసిన ప్లేసులు అంటే ఈ వాతావరణాన్ని కలుషం చేయకుండా ఈ వాతావరణం మొత్తం క్లీన్ చేసి మన ఆరోగ్యాన్ని పెంపొంచుకోవడానికి మనం ఈ వ్యాధి ప్రతిఘటన శక్తి, ఈ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అన్నమాట ఏరియాలో. కాబట్టి మనకు ఈ యజ్ఞం చేయడం చాలా మంచిది. యజ్ఞంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, విన్నవాళ్ళకి అందరికీ ఎంతో మంచిదని ఈ శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ యజ్ఞాన్ని మనం అందరం సామాన్యంగా నెక్స్ట్ ఇయర్ కూడా పాటించాలని మేము అనుకుంటున్నాము. కాబట్టి మీరందరూ ఇంకా
చాలామంది ఇంకా కార్యక్రమం పాల్గొనేటట్లు ఉత్సాహం చూపిస్తే ఇంకా పెద్ద లెవెల్లో చేయాలని అనుకుంటున్నాను. హాస్పిటల్ ఇది 2008లో ప్రారంభమైంది. అప్పటి నుంచి నవంబర్ రోజు మనము వరల్డ్ డయాబెటిక్ డేగా చెప్పబడింది. ఆ వరల్డ్ డయాబెటిక్ డే రోజు అంటే 14/9 రోజు 8:30 గంటల నుంచి 1 గంట వరకు మేము డయాబెటీస్ మధుమేహం వారికి ఫ్రీ చికిత్స, మందులు కూడా ఇవ్వడం 8 రోజులు. తర్వాత అన్ని టెస్టులు కూడా ఫ్రీగా చేయడానికి మేము నిశ్చయించాము. కాబట్టి ఈ క్యాంపులో, ఫ్రీ క్యాంపులో ప్రతి ఒక్కరూ పాల్గొని దాన్ని మీరు వినియోగించుకుంటారని అందరికీ మనవి చేస్తున్నాం. సేవలో పాల్గొని చాలామంది రోగులకు సేవ చేస్తుంది. ఇక్కడ మా హాస్పిటల్లో పక్షాఘాతము, కార్డ్ కంప్రెషను, బెల్స్ పాల్సీ, ఆమ్లపిత్తము, IBS సిండ్రోము, తర్వాత ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఎంతో మందికి మంచిగా అవుతుంది. మేము ఎన్నో కేసులు, మా క్యాన్సర్ కేసులు కూడా రిజల్ట్ వచ్చినాయి, ఉన్న కేసెస్ ఉన్నాయి ఇక్కడ.